రాశి చక్రం అంటే 30 డిగ్రీలండి. మొత్తము మనకి 12 రాశులు. 12 రాశులన్నీ కూడా నార్త్ ఇండియా వాళ్ళు రౌండ్‌గా తీసుకుంటారు. మనం స్క్వేర్‌గా ఉండే బాక్స్‌లో తీసుకుంటాం. ఇట్లనే ఆంధ్ర సైడు కొంతమంది వాళ్ళేందంటే అపసవ్య చక్రం, ఇటు సైడ్ కొంతమంది మొత్తం మిగతా వాళ్ళందరూ కూడా సవ్య చక్రము. తమిళనాడు వాళ్ళు కూడా కొంతమంది సవ్య, అపసవ్య చక్రాలు. మొత్తం నార్త్ ఇండియా వాళ్ళైతే రౌండ్‌గా ఉండే చక్రం. ఇంకొంతమంది ఉత్తర భారతం వాళ్ళు కొంచెం స్క్వేర్‌లో కూడా ఇట్లా ఇంటూలో ఉండే చక్రాలు వీళ్ళన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు. సరే, ఏ చక్రం ఎటు తీసుకున్నా కూడా ఒక రాశి చక్రం మొత్తం 360 డిగ్రీలుగా తీసుకోవడం జరిగింది. సూర్యుడు ఒక రోజుకి 1 డిగ్రీ జరుగుతాడు. అంటే 360 డిగ్రీలు జరగాలంటే 360 రోజులన్నమాట. రాశి చక్రంలో పూర్తి చేయాలంటే సూర్యుడు. ఒక రాశిని అంటే ఉదాహరణకి మేషరాశి తీసుకుందాం. మేషరాశి 30 డిగ్రీలు ఉంటుంది. అంటే సూర్యుడు ఇప్పుడు 30 డిగ్రీలు కదలడానికి ఎన్ని రోజులు పడుతుంది? 30 రోజులు పడుతుంది. 30 రోజులు అయిన తర్వాత వృషభ రాశికి వస్తాడు. ఇందాక మనము సంక్రాంతి, మకర సంక్రాంతి సుమారుగా జనవరి 15 అప్పుడు మొదలైంది అనుకుందాం. జనవరి 15 నుంచి కూడా ఫిబ్రవరి 15 వరకు కూడా నెల రోజులు కూడా మకరంలో ఉన్నాడనమాట సూర్యుడు. ఆ తర్వాత కుంభంలోకి వచ్చాడు, అక్కడ నెల రోజులు. ఆ తర్వాత వచ్చే రాశులు నెల రోజులు. ఇట్లా రాశి చక్రం మొత్తం తిరగడానికి అన్ని రోజులు పడుతుంది. ఇప్పుడు మనం వీడియో చేసే సమయానికి 2025 ఏప్రిల్ నెలలో ఉన్నాము. ఈ సమయంలో షష్టగ్రహ కూటమి అనుకుంటున్నాం కదా. ఈ మీనరాశిలో అన్ని గ్రహాలు ఉన్నాయి. ఈ మీనరాశిలోనే అన్ని గ్రహాలు ఇప్పుడు వాటి సమయాన్ని బట్టి, అంటే ఇప్పుడు శని ఆ మీనరాశిలోంచి కదలని అనుకోండి, సరే తను ఆ గతి కొంచెం వెనక్కిన వచ్చి మళ్ళీ వక్రగతి, అతిచారము వీటిలో కొంచెం జరగడం జరుగుతుంది. మామూలుగా నేను స్థిరంగా చెప్తున్నాను. శని 2.5 సంవత్సరాలకు ఒక గడి జరుగుతాడనమాట. ఇప్పుడు అయితే సూర్యుడు 1 డిగ్రీ ఒకరోజు అనుకున్నామో, శని ఆ విధంగా 30 డిగ్రీలు జరగడానికి, అంటే ఒక రాశిని దాటడానికి 2.5 సంవత్సరాలు పడుతుందన్నమాట. ఈ విధంగా ఉంటాయండి. మిగతా గ్రహాలు ఏవి ఎంతకాలం దాటుతాయి అనేది తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం.